బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సాధు సమితి అధ్యక్షులు శంకర్ స్వామీజీ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో సోమవారం ఆయన బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హిందువులపైకి దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు. హిందువులందరూ కూడా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ కుల్కర్ని, రాఘవేంద్రచారి, నరసింహ, రఘు సూత్రవే, లింగేష్, నరేష్ రాథోడ్, మహేష్, అనుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరికొద్ది రోజుల్లో మన భారతదేశంలో కూడా వాస్తవానికి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ విధంగా అది అంటే వక్ఫ్ బోర్డ్ యొక్క చట్టాన్ని మార్చబోతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ఒకవేళ అది పాస్ అయితే జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాలి. ఏ విధంగా అయితే సిఏఏ, ఎన్ఆర్సి విషయాల్లో ఏ విధంగా అయితే ఒక్కటిగా మారి ఆ చట్టాలనే వెనక్కి తీసుకునే విధంగా చేశాము, ఆ విధంగా ఇప్పుడు చేయాలని ఒక ఉద్దేశంతో జరుగుతుంది. దానికి అనుగుణంగా మీరు బాగా వినండి, గమనించండి. 2 రోజుల నుండి ప్రతి మసీదులో చర్చలు జరుగుతున్నాయి. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపైన నరమేధం సృష్టిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మైనారిటీలైనటువంటి హిందువుల మీద అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు వాళ్ళని హిందువులా కాదా అని చెక్ చేసి మరి నరికి చంపుతున్నారు. ఆ నరికిన వాళ్ళని కూడా బ్రిడ్జులకు వేలాడదీసి కొట్టి చంపుతున్నారు. కాబట్టి హిందువులారా, అదే బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందడానికి పాకిస్తాన్ నుండి తూర్పు పాకిస్తాన్ అటువంటి బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందడానికి అప్పుడు ఎంతోమంది హిందువులు ప్రాణాలను అర్పించారు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. కానీ అవన్నీ మరిచి ఏదో ఉద్యమం రిజర్వేషన్ల కోసం కానీ అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు ఆ విషయాన్ని డైవర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులని సమూలంగా నాశనం చేయాలనే ఒకే ఒక్క దుర్బుద్ధితో అక్కడ ఉన్నటువంటి హిందువులపైన, దేవాలయాలపైన, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ధ్వంసం చేసి వాళ్ళపైన దాడి చేసి దేవాలయాలను ధ్వంసం చేసి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మహిళలు, నిన్న ఒక వీడియో వచ్చింది, ఒక్క మహిళని, ఒక హిందూ దళిత మహిళని 140 మంది వ్యక్తులు మానభంగం చేసి ఆమెను హత్య చేసి వేలాడదీశారంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత క్రూరంగా హిందువులపైన దాడి చేస్తున్నారు. అది ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగింది, అది ఎక్కడో తెలంగాణ అక్కడ జరిగిందని మాత్రం అనుకోకండి.
ఆ దాడులు రాబోయే రోజుల్లో మన భారతదేశంలో, మన తెలంగాణలో, మన తాండూరులో, మన బషీరాబాద్లో కూడా జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇకనైనా హిందువులారా మేల్కొనండి. ఆ సెక్యులర్ భావాల నుండి బయటికి రండి. మొన్న తాండూరులో చూసినాం. అక్కడ తాండూరులో అందరూ బంద్ చేశారు, హిందువులంతా బంద్ చేశారు. కానీ కొంతమంది ఇతర మతస్థులు వారి షాపులు బంద్ చేయకుండా వాళ్ళ యొక్క భావనను బయటపెట్టారు. అంటే ఇక్కడ భారతదేశంలో ఉంటూ హిందువులను అక్కడ బంగ్లాదేశ్లో హిందువులను నరికి చంపుతుంటే మీకు పట్టదా? మానవత్వం లేదా? ఇక్కడ కొంతమంది నాయకులు కూడా భారతదేశంలో వేరే దేశాల్లో వేరే మతస్థులు చనిపోతుంటే పోస్టులు పెట్టారు. కానీ బంగ్లాదేశ్లో హిందువులు చనిపోతుంటే ఏ ఒక్క నాయకుడు కూడా స్పందిస్తున్నాడు. కానీ అవన్నీ దూరం ఉంచేసి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. రాబోయే రోజుల్లో హిందువులు రక్షించబడాలి అంటే సంఘటిత